ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు ధ్యానించుకుందాం. అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లను బోండవేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనని? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటిలోనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనమున పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో పౌలు శీల జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మనము ధ్యానిస్తున్నాం. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మహోన్నత నామానికి మహిమకరంగా పరిచర్య చేస్తూ వెళుతున్నారో, రోమియోల పట్టణములో దేవుని యొక్క వాక్యమును బోధించి ఆధ్యాత్మికతమైన అనేకమైన అనుభూతులు వారు పంచుకున్నప్పుడు చాలామంది మరి ఈ ఫిలిపి పట్టణంలో ఉన్నవారు రోమియులైన వారు యేసు ప్రభు యొక్క అపోస్తులను, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న సేవకులకు వారు బహుగా భయంకరమైన శ్రమలు పాలు చేసి దొమ్మిగా ప్రజలందరూ కూడా వారి మీదికి వచ్చారు. ఎందుకంటే అప్పటికే అనేక మంది విరుద్ధంతో ఉన్నారు. వీరొచ్చిన తర్వాత వారి వ్యాపారాలను ఆగిపోయాయి. వారి విగ్రహార్థనకు సంబంధించిన ఉత్సవాలు ఆగిపోయాయి. పుతోను దెయ్యము వెళ్ళిపోయిన పిమ్మట ఎవరికి ఎటువంటి సోదె చెప్పే వీలు కాకుండా ఆగిపోయింది. దాంతో వారి వ్యాపారము పడిపోయింది. సేవకుల మీద భయంకరమైన ఆవేశంతో వచ్చి వారి వస్త్రాలు లాగి వారికి బెత్తముతో కొట్టాలని అధికారులు ఆజ్ఞాపించినప్పుడు పెద్ద గుంపు వచ్చి వారి మీద పడి నానా విధాలుగా వారికి చిత్రహింస చేయడం మొదలుపెట్టారు. పౌలును శీలను భయంకరంగా వారు కొట్టి
దారుణంగా హింసించి తీసుకుని వెళ్ళి రోమియోలో వారి చెరసాలలో బంధించారు. దేవుని కొరకు పనిచేసినప్పుడు ఇలాంటి శ్రమలు వస్తాయా? వారి దేవుడు ఏమయ్యాడు అని సాధారణ మనుషులు అనుకుంటారు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాట పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యములో మీ ఫలం అధికమగును. ఏ క్రైస్తునికైతే ఎక్కడ శ్రమలు సంభవిస్తుందో, దేవుని బిడ్డ వాక్యం వింటున్నాం కదా, శ్రమలు లేని క్రైస్తులకు దీవెనలు తక్కువ. నువ్వు ఎంత శ్రమ పడతావో ప్రతిఫలము అంత ఉన్నతంగా నువ్వు పొందుతావు. పౌలు శీలలో దేవుని కొరకు శ్రమ అనుభవించారు, బాధను అనుభవించారు, దెబ్బలు అనుభవించారు. వారికి చెరసాలలో వేసినప్పుడు కాళ్ళకు బోండలు బిగించి చేతులకు సంకెళ్ళు వేసి చాలా భయంకరమైన కట్టుదిట్టమైనటువంటి బందోబస్తుతో చెరసాలలో వేసి తలుపులన్నీ బిగించి వెళ్ళిపోయారు. మరుసటి దినాన మరలా వారికి తీర్పు తీర్చాలి. మరలా వారి కొరకు అనేక మంది సమకూడి ఎలాంటి శిక్ష విధించాలో అని ఆలోచిస్తున్నారు. అయితే వారు నమ్మిన దేవుడు, మన దేవుడు మహిమగలవాడు. ఆయన భయభక్తి కలిగిన వారికి ఆయన దూత కావలి ఉండి రక్షించునని మాట ఉంది కదా. చెరసాలలో వేసిన, బంధాలు బిగించిన దేవుని బిడ్డలు ఎప్పుడు దుఃఖపడకూడదు. ఎవరిని తిట్టారు, ఎవరు దూషించారంటే, ఏ బిడ్డలైతే అలాంటి విషయాల్లో సంతోషిస్తున్నారో, ప్రభువా నీకు వందనాలు, నిన్ను నమ్మకపోతే వీరు తిట్టకపోయిండేవారు, మిమ్మల్ని నమ్మకపోయి ఉంటే వీరు కొట్టకపోయిండేవారు, మిమ్మల్ని నమ్మకపోయి ఉంటే వీరందరూ ఎంతో ప్రేమించి ఉండేవారు. కానీ వీరి ప్రేమ మాకు గొప్పది కాదు, మీ ప్రేమే మాకు గొప్పది. లోకంలో మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ఏ బిడ్డలైతే దేవుని ప్రేమను గుర్తెరిగి ఉంటారో, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూద్దాం. వీరు ఆ ఖైదీల మధ్య కూర్చొని చేతులకి సంకెళ్ళు, కాళ్ళకు బొండలు బిగించి ఖైదీల మధ్య ఉంచినప్పుడు ఆత్మపునులైన పౌలు శీల బంధకాలు వారికి, ఆ దెబ్బలు వారికి ఏ మాత్రము కూడా వారి స్తుతిని ఆపలేకపోయింది. దేవుని పట్ల ఉన్న విశ్వాస్యతను ఏ మాత్రం కూడా అరికట్టలేకపోయింది. వారు మహా సంతోషభరితులై దేవునికి ఉత్సాహంగా ఘనపరుస్తున్నారు, దేవుని నామానికి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ రాత్రి దేవుని మహిమపరుస్తుండగా అకస్మాత్తుగా ఆ యొక్క జైలు లోపల భయంకరమైన శబ్దం వచ్చి, భూకంపము కలిగి ఆ యొక్క తలుపులు, ఆ యొక్క గోడలన్నీ కూడా తెరుచుకొని భయంకరమైన శబ్దాలతో పడిపోవడం మొదలైంది. ఆ రాత్రి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి భయంకరమైన సంఘటనలో వీరైతే ప్రశాంతంగా దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు తన సేవకు దర్శించడానికి వచ్చినప్పుడు చెరసాలంత తెరుచుకుంది, బంధకాలన్నీ కూడా విడిపోయింది. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఎంతమంది ఖైదులు వారితో పాటు బంధించబడి ఉన్నారు, అంతమంది పాటలు వింటున్నారు, సంతోషిస్తున్నారు. ఎవరిలో దుఃఖం లేదు, ఎవరిలో బాధ లేదు. అర్ధరాత్రి హఠాత్తుగా చెరసాల అధికారి చూసేసరికి ఆ చెరసాల తలుపులని తెరవబడున్నది, గోడలు పడిపోయినది. ఒక్కసారిగా ఆయన చూసి, అయ్యో ఈ భూకంపానికి ఖైదీలందరూ పారిపోయి ఉన్నారే, ఎలా అని చెప్పి తన దగ్గరున్న కత్తి దూసి తను చంపుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను చచ్చిపోతే
నా పై అధికారులు నా మీద కన్సిడర్ చేస్తారు, దయ చూపిస్తారు. ఒకవేళ ఇలాగే ఉండిపోతే వారు నన్ను దారుణంగా హింసిస్తారు, బాధిస్తారు. నా మట్టుకు నేనే చచ్చిపోతానని చెప్పి కత్తి దూసి చనిపోబోతున్నప్పుడు వెంటనే లోపల నుంచి గట్టిగా పేతురు అపోస్తలుడు పౌలు కేకలు వేస్తూ, అయ్యా నిన్ను నువ్వు హత్య చేసుకోవద్దు, మేమున్నాం, ఏ ఒక్కరు పారిపోలేదు, ఇదిగో ఖైదీలందరూ మా చుట్టూ ఉన్నారని చూపించేసరికి చెరసాల నాయకుడు ఆశ్చర్యపడ్డాడు. దగ్గరికి దీపం పట్టుకుని వచ్చి చూసేసరికి ఒక్కడు కూడా వెళ్ళిపోలేదు, అందరూ లోపల ఉన్నారు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అయ్యా మీరు ఎంత మంచివాళ్ళు, మీరు నమ్మిన దేవుడు చెరసాల బ్రద్దలు చేశాడు, మీరు వెళ్ళిపోవచ్చు, కానీ మీరు ఎవరు వెళ్ళకుండా ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మీలానే నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలయ్యా? ఆయన రోమియోడు, ఆయన యూదుడు కాడు. అవును, తను దేవునికి అడుగుతున్నాడు. తను లోపలికి వచ్చి పౌలును శీలను సాగిలపడి వారికి నమస్కారం చేస్తూ, అయ్యా నేను రక్షణ కావాలయ్యా, నాకు రక్షణ కావాలయ్యా, నేనేం చేయాలి చెప్పండి అయ్యా అని సేవకుల దగ్గర ఆయన బ్రతిమలతో ప్రాధేయపడినప్పుడు సేవకులు ఆయనకి ఏమంటున్నారో తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి ప్రియబిడలారా, యేసు నామములో రక్షణ ఉంది. చెరసాల నాయకుడు రక్షక భటుడవచ్చు, కానీ కత్తి దూసి చచ్చిపోదామనుకున్నాడు. కానీ యేసు నామం అతనికి రక్షించింది. పౌలు అంటున్నాడు, యేసు నామమందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు, నీతో పాటు నీ కుటుంబం కూడా రక్షణ పొందుతారు అని చెప్పి ఆ రాత్రి తన ఇంటి లోపలికి వారిని తోడుకొని వచ్చినప్పుడు వారు దేవుని యొక్క వాక్యమును మరి చక్కగా వారు బోధించారు. ఆ వాక్యం విన్నటువంటి ఆ చెరసాల నాయకుడు ఆ గడియల్లోనే తను వారి యొక్క గాయాలన్నీ కూడా కడిగి వారిని ఎంతగానో గౌరవించి, అయ్యా నాకు ప్రభు కావాలి, ఆయన పేరిట నేను ఏం చేయాలో చెప్పండి అని విశ్వాసము కలిగిన ఆయనకు ప్రభు యేసుక్రీస్తు అన్నారు కదా, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును అని. ఆ మాట చొప్పున అపోస్తుడైన పౌలు అతనికి తన కుటుంబం వారికి బాప్తిస్మము ఇవ్వడము జరిగింది. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా బాప్తిస్మము తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముంచారు. ఊహించని రీతిగా రాత్రి వారికి ఒక అద్భుతమైనటువంటి మరి దేవుని ఆరాధించే రాత్రిగా వారందరూ కూడా అక్కడ భోజనము చేసి దేవుని యొక్క వాక్యము వింటూ ఆ ఇంటిలో అందరూ మహా సంతోషభరితులై ఉన్నారు. అవునండి, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మనము ప్రభువులో సంతోషించగలిగితే ప్రతి క్షణము కూడా మనకు సంతోషకరమైన క్షణముగా దేవుడు మార్చేస్తాడు. రండి, మనకు ఎటువంటి శోధన శ్రమలు సంభవిస్తున్నా శోధన ఉంది అని భయపడి చింతించేవారుగా కాక ఆ శోధన శ్రమల్లో సంతోషించి ప్రభును స్తుతించే వారమై ఉంటే ప్రభు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మేము విన్న వాక్యమును బట్టి పౌలు శీల జీవితంలో మేము చేసిన కార్యములు మేము ధ్యానించాం. ఏ కష్టాలు ఎదురైనా, శోధన శ్రమలు ఎదురైనా మీ అందు మేము సంతోషించగలిగితే, మేము స్తుతించగలిగితే సమస్తమైన సంఖ్యలు విడదీసి సమస్త కష్టాలు, బాధలు, శోధన శ్రమలలో గొప్ప సంతోషముతో నింపి ఆదరించే దేవుడై ఉన్నాడు. తండ్రి, ఈ ఉదయకాశములో ప్రతి ప్రియ కుటుంబాలు మీ ద్వారా సంతోషభరితులై ఈ దినము గొప్ప నూతన ఆశీర్వాదాలతో నింపబడ్డకు కృప నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను ఆశీర్వదించునుగాక.